హలో అందరికీ, ఇది నిన్నటి ఈవినింగ్ మినీ బ్లాగ్. మార్నింగ్ కన్నా నాకు ఇంట్లోనే ఈవినింగ్ పని ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇల్లంతా కూడా క్లీనింగ్ అది చేసుకోవడం అది కూడా ఈవినింగే చేస్తాను. పూజా సామాన్లు అవి కూడా ఈవినింగ్ క్లీన్ చేస్తాను. తులసి మొక్క దగ్గర ముగ్గు పెట్టడం అన్నీ కూడా ఈవినింగే చేస్తాను. మార్నింగ్ టైం అయితే ఇల్లు తుడిచి ఓన్లీ పూజా రూమ్ ఒకటే ఒత్తుకొని దీపారాధన అయితే చేసేస్తాను. ఈ కార్తీక మాసం మనం నాన్ వెజ్ తినమని చెప్పి పిల్లలకు పట్టుకోవడం బాగోదు కదా, అందుకని పిల్లల కోసం అయితే నేనైతే ఎగ్ నూడిల్స్ అయితే తెప్పించాను. మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వండినా చికెన్ కర్రీ చేసినా ఎగ్ కర్రీ చేసినా ఇంకా ఏమైనా నాన్ వెజ్ ఏమైనా వండుకుంటే క్యారియర్ పంపిస్తున్నారు పిల్లల కోసం అయితే. ఇంకా పిల్లలిద్దరూ నూడిల్స్ తినేసారు. ఇంకా నాకు వచ్చేసి చపాతీ అయితే చేసుకున్నాము. నాకు మా హస్బెండ్కి చపాతీ చేసుకున్నాము. నాకైతే బంగాళదుంప కర్రీ అయితే చేసుకున్నాను. ఓన్లీ రెండు బంగాళదుంపలతోనే కర్రీ చేసుకున్నాను. నా ఒక్కరిదానికే తన బంగాళదుంప కర్రీ తిండు. హస్బెండ్ అయితే పంచదార వేసుకునే తినేస్తాడు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. కొంచెం అయినా సరే కూర లేకపోతే ఏ చట్నీ అయినా, బొంబాయి చట్నీ కానీ ఇంకా పల్లీ చట్నీ అయినా ఏదైనా చేసుకుంటాను చపాతీకి. నాకు ఉత్తి చపాతీ తినాలనిపించదు.